ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా! చాలామంది నిద్రలో సెక్షువల్ డీమన్స్ అయిన ఇన్‌క్యూబస్, సక్కబస్ వాటితోటి సఫర్ అవుతుంటారు. అవి కలలో రేప్ చేయడము, తర్వాత ఆడవాళ్ళు, మగవాళ్ళు గూడా మొలెస్ట్ కావడము, భయంకరమైన డ్రీమ్స్ రావడము, కలల్లో పాములు కనపడడము, తర్వాత లేకపోతే పాత ఊరికి వెళ్ళినట్టు, లేకపోతే ఏదైనా తింటున్నట్టు, సో, ఏవన్నా మురికి నీళ్ళు తాగుతున్నట్టు, ఏదన్నా తినడము, త్రాగడము, ఇంకా పాత స్కూలు వాళ్ళ చిన్నప్పుడు స్కూల్స్‌కి వెళ్తున్నట్టు కలలు వస్తున్నట్టయితే, లేకపోతే ఎక్కడైనా మీరు వెళ్ళాల్సిన ప్రయాణంలో డెస్టినీకి చేరకపోవడము, బస్‌లోనో ప్రయాణమో, లేకపోతే ట్రైన్‌లో ప్రయాణంలో మధ్యలోనే దిగిపోవడము, లేకపోతే ఇంకా ఎగ్జామ్ రాస్తున్నా అది కంప్లీట్ కాకపోవడము. సో, ఇలాంటి కలల ద్వారా ప్రభువు మనకు మీరు ఇట్లా సఫర్ అవుతున్నారు. మీ జీవితంలో ఇలాంటి దురాత్మలు పనిచేస్తున్నాయి అని మనకు తెలియజేస్తుంటాడు. ముఖ్యంగా ఈ దురాత్మలు ఎలా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషనల్ కర్సెస్ అంటే మన పితరులు అన్యులుగా ఉన్నప్పుడు ఏదన్నా దేవతలను పూజించినప్పుడు నా తరాలు నీకు అంకితమని వాళ్ళెప్పుడైతే రక్తంతో నిబంధన అప్పుడు బలులిచ్చేవాళ్ళు. అలాంటి నిబంధనలేమన్నా చేసుకొనుంటే తప్పకుండా దురాత్మలు ఆ దేవతలు దురాత్మలుగా మారి ఆ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్, స్పిరిచ్యువల్ స్పౌసెస్ అంటే ఆత్మీయంగా బ భార్యాభర్తల్లాగా ఉంటారు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఉంటాయి. తర్వాత చిన్నప్పటి నుంచే పని చేస్తుంటాయి. ఎందుకంటే ఇవి జనరేషనల్ కర్సెస్ కాబట్టి, తరతరాల శాపాలు కాబట్టి. సో, కొన్నిసార్లేమో పాపంలో అంటే వ్యభిచారమైన పాపంలో పడ్డప్పుడు వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి దురాత్మలు వాళ్ళ నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. సో, ఇంకా అనేక రకాలుగా చేతబడి జరిగినప్పుడు కూడా ఇలాంటి దురాత్మలను వీళ్ళ మీదకి పంపిస్తారు. సో, ఇది చాలా కష్టం. ఒకసారి వచ్చినాయంటే ఇవి పోవడం చాలా కష్టం. ప్రభువే వాటిని తీసేయాల. సో, ఈరోజు ఆ ప్రార్థన దాని గురించే. ఎవరైతే మీ డ్రీమ్స్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, మీ మ్యారేజ్ విషయంలో ఒక 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 పెళ్ళితో సరిపోరు. తర్వాత వీళ్ళ జీవితంలో ఎలా ఉంటదంటే మల్టిపుల్ ఆహ్, సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు వీళ్ళకు. ఏ మ్యారేజ్ కూడా సెట్ గాదు. 4, 5 మ్యారేజ్‌లు చేసుకున్నా గూడా సెట్ గారు. తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు గావు. చాలా మటుకు పెళ్ళిళ్ళు గావు. పెళ్ళిళ్ళయినా గూడా అవి నిలబడవు. ఎందుకంటే ఈ దురాత్మలే వీళ్ళని వైఫ్‌గా, హస్బెండ్‌గా తీసుకుంటారు గాబట్టి వీళ్ళు వేరే వాళ్ళతో వీళ్ళని ఉండనివ్వరు. సో, ఆహ్, అయితే వివాహాలు యేసు ప్రభు దీవించాడు. సో, వివాహాల కొరకు కూడా ప్రార్థన చేద్దాము. దేవుడు ఎందుకంటే 3 పేటల తాడు విరిగిపోదన్నాడు గదా! కాబట్టి ఒకవేళ మీకిలాంటి దురాత్మలుంటే మీ భర్త గాని, భార్య గాని కొన్నిసార్లు ఇవి చంపేస్తాయి కూడా కొన్నిసార్లు అలాంటి వాళ్ళను. సో, అంత రిస్కీ ఉన్న దురాత్మలివి. కాబట్టి ఇవి మెరైన్ స్పిరిట్స్ అంటారు. ఇవి నీటిలో ఉండే జలకన్యలో లేకపోతే ఇంకా మగవాళ్ళైతే సైరన్ అంటారు. అలా ఉండి అవి చాలా పవర్‌ఫుల్లు. భూమి మీద ఉన్న దురాత్మల కంటే నీటిలో ఉండే దురాత్మలు చాలా పవర్‌ఫుల్. ఇవి మెరైన్ కింగ్‌డమ్ నుంచొస్తాయి. కాబట్టి ఇవి హైయెస్ట్ ఇవి ఎంత భక్తి పరులకైనా ఇవి మాటినవు. మీ భక్తి పని చేయదు. తర్వాత డెలివరెన్స్ కూడా అందరూ చేస్తే కుదరదిది. చాలా మా ఆహ్, చాలా దేవుని దయ ఉంటేనే డెలివరెన్స్ అవుతది. కాబట్టి ఇట్లాంటి వాటిని దేవుడే తీసేయాల. వీటి కోసము చాలామంది ఎక్కడెక్కడనో తిరుగుతుంటారు. ఆహ్, ఆహ్, వాళ్ళకు చేతగాక ఇంకా కొన్ని దురాత్మలను పంపించి వాళ్ళ జీవితాలనే నాశనం చేసేట్టు తర్వాత వీళ్ళు ఫుల్లు అనారోగ్యాలతో ముఖ్యంగా సెక్షువల్ ఆర్గన్స్ దగ్గర ఈ దురాత్మలు చుట్టుకొనుంటాయి పాముల్లాగా. సో, అక్కడ అనారోగ్యాలు జరగడము, తర్వాత ఎయిడ్స్ వ్యాధులు రావడము, చనిపోవడము ఇలాంటి సివియర్ ఇవొస్తే ఇంకా నా లైఫ్ ఆన్ హెల్ అంతే నరకంలో ఉన్నట్టే జీవితంలో. సో, అంత భయంకరమైన దురాత్మల కోసం ఈరోజు మనము డెలివరెన్స్ ప్రేయర్ చూద్దాము. ఎవరన్నా ఇలాంటి వాటితో బాధపడుతున్నట్టయితే తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి.
పరలోకమందున్న దేవా! నీకే స్తోత్రం, వందనాలు ప్రభువా. తండ్రి వింటున్న వారిలో ఎవరిలన్నా స్పిరిచ్యువల్ హస్బెండ్, వైఫ్ ఉన్నట్టయితే ప్రభువా నాయన స్పిరిచ్యువల్ డెమonic ఫోర్సెస్‌ని ప్రభువా నీ నామాన నీ అధీనంలోకి నీ కింద విధేయతకు రావాలని యేసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన ఈ భయంకరమైన ఎక్స్‌పీరియన్సెస్‌తో వాళ్ళెవరు చెప్పుకోలేక, ఎవరికీ అర్థం గాక వాళ్ళు ప్రభువా తండ్రి జనరేషన్స్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నట్టయితే ప్రభువా వాళ్ళందరినీ గూడా క్రీస్తు ఆధీనంలోకి రావాలని ప్రభువా వాళ్ళు నీ నామాన వాళ్ళు విడుదల పొందాలని ప్రభువా మార్క్ 10:9 ప్రకారం తండ్రి దేవుడు ఎవరినైతే జతపరిచాడో వాళ్ళని ఎవ్వరు వేరు చేయొద్దంటున్నావు కదా ప్రభువా తండ్రి. వీళ్ళ మ్యారేజెస్‌లో ప్రభా ఈ దురాత్మలు వచ్చి వీళ్ళను వేరు చేయాలని ప్రయత్నిస్తుంటే ప్రభా మత్తయిలో 19 అధ్యాయము 6వ వచనంలో ప్రభువా నాయన తండ్రి నాయన యేసయ్య ప్రభువా ఇద్దరు 2 పేటల తాడు తెగిపోదంటున్నావు, 3 పేటల తాడు తెగిపోదంటున్నావు కాబట్టి నాయన ప్రభువా వీళ్ళ మ్యారేజ్ ప్రభువా మీలో అంటుకట్టబడినట్టు ప్రభా వీళ్ళు ప ప ఈ స్పిరిచ్యువల్ హస్బెండ్స్‌కి, వైఫ్స్‌కి విక్టిమ్స్‌గా ఉండకుండా దేవా వీళ్ళు తండ్రి నాయన యేసయ్య వాటి నుంచి విడుదల పొందేటట్టు నాయన దయ చూపమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన ఎజెకియేలు 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నట్టు తండ్రి ప్రభువా నాయన వీళ్ళు నీ తండ్రి కనానీయుడు, నీ తల్లి అమోరీయురాలు కానీ నేను నేను ఆహ్, నీవు పుట్టినప్పుడే నిన్ను నీ బొడ్డు కోయబడలేదు. నువ్వు వాష్ చేయబడలేదు. నువ్వు క్లెన్స్ చేయబడలేదు. నీవు నీకు సబ్బు రాయలేదు. కానీ నిన్ను రక్తం మడుగులో ఉన్న నిన్ను నేను తీసుకొని ఆహ్, ఆహ్, నిన్ను నేను శుభ్రం చేశానని ప్రభువా నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. ప్రభువా ఇలాంటివి జరిగి ఉంటే తండ్రి నాయన యేసయ్య జనరేషనల్ కర్సెస్ ప్రభువా మా పితరులు తండ్రి ఏ దేవతకైతే మమ్మలను అంకితం చేశారో అలాంటి వాళ్ళ నుంచి తండ్రి ప్రభువా వింటున్న వారిని విడుదల దయచేయమని యాన్సిస్టర్ పవర్స్ నుంచి ప్రభువా తరతరాల శాపాల నుంచి దేవా వాళ్ళ కుటుంబంలో నడుస్తున్న జనరేషన్ కర్సెస్ నుంచి విడిపించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన మమ్మల్ని మేము ప్రభువా మా చింత యావత్తు తండ్రి ప్రభువా ప్రతి సమస్తాన్ని తండ్రి వి రిపెంట్ ఫర్ అవర్ సిన్స్ అండ్ అవర్ యాన్సెస్టర్ సిన్స్ ప్రభువా నాయన మా పితరులు చేసిన పాపాలను మా పాపాలను ప్రభువా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాము తండ్రి. రిపెంట్ అవుతున్నాం తండ్రి. క్షమించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. మీ రక్తంలో మా ప్రభువా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసి ప్రభువా నాయన మాకు పరిశుద్ధమైన జీవితాలను దయచేయమని, దురాత్మల నుంచి ప్రభువా మాకు విడుదల అనుగ్రహించమని, ప్రభువా ఈ దురాత్మలు అటాక్ చేయడం ద్వారా పిల్లలు లేకపోవడము, అనారోగ్యాలు వీటన్నిటి నుంచి మాకు విడుదల మా మ్యారేజెస్‌ని విడిపించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ఈ సాతాను ఏవైతే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నత దుర్గాలను కట్టుకొని మా జీవితంలో అనారోగ్యమైన దుర్గాలు ప్రభువా లేకపోతే ఆహ్, వివాహంలో సమస్యలు లేకపోతే తండ్రి ప్రభువా పిల్లలు ఆహ్, పుట్టకుండా చేస్తున్న సమస్యలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఈ దురాత్మలు ఏవేవైతే పట్టుకొస్తున్నాయో వాటన్నిటిని కూడా వి బైండ్ దెమ్ డైవోర్స్‌ని వి క్యాన్సల్ డైవర్స్ పర్మనెంట్‌లీ ఇన్ జీసస్ నేమ్. ప్రభువా నాయన ఆత్మీయ లోకంలో తండ్రి డైవర్స్‌ని క్యాన్సల్ చేస్తున్నాం తండ్రి. స్పిరిచ్యువల్ హస్బెండ్, వైఫ్ నుంచి మా ప్రభువా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే యేసు ప్రభువా నీ నామాన తండ్రి నాయన ప్రతి కవెనెంట్‌ని, ప్రతి ఒడంబడికను సాతానుతో చేసుకున్న ప్రతి ఒడంబడికను ప్రభువా నాయన స్పిరిచ్యువల్ హస్బెండ్, వైఫ్‌తో చేసుకున్న ఇన్‌కాష్‌నేషన్స్ ప్రభువా వాళ్ళు మా పైన చేసిన ప్రతి చేతబడి, విచ్‌క్రాఫ్ట్ అన్నిటిని స్పిరిచ్యువల్ కింగ్డమ్‌లో ప్రభువా వి బ్రేక్ దెమ్ ఆ దురాత్మల నుంచి నాయన మాకు విడుదలను అనుగ్రహించినామని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నీ థండర్ తండ్రి ప్రభువా నీ దేవా నాయన నీ శక్తిని పంపి ప్రభువా నీ మెరుపులను వాటిపై మెరిపించి తండ్రి దేవ సాతాను వేసుకున్న ఆ వెడ్డింగ్ గౌను, వాళ్ళ రింగ్స్ ప్రభువా తండ్రి ప్రభువా నాయన వాళ్ళు సాతాను మ్యారేజ్ కోసం వాళ్ళు వాడిన ప్రతి వస్తువును ప్రభువా నీ నామాన కాల్చివేయమని, నీ మెరుపులు మెండుగా మెరిపించి వాటిని కాల్చివేసిమని తండ్రి. ఏదైనా బలిపీఠం మీద మా పేర్లు ఉన్నట్టయితే తండ్రి వీళ్ళ ఫోటోస్ ఉన్నట్టయితే వాటినన్నిటిని ప్రభా మ్యారేజ్ సర్టిఫికేట్‌ని ప్రభా సాతానుతో జరిగిన మ్యారేజ్ సర్టిఫికేట్స్‌ని వి క్యాన్సల్ దెమ్. వి బర్న్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ తండ్రి. మా తరాలు మా జనరేషన్స్ ప్రభువా వీటి నుంచి విడుదల పొందులాగున దయ చూపమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా వాళ్ళు వాడిన ప్రభా సాతాను వాడిన మిల్స్ పవర్‌లెస్ చేస్తున్నాం నాయన. ప్రభా వాళ్ళు చేసిన ప్రభా సాతానుతో జరిగిన ప్రతి కవెనెంట్ వి బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ తండ్రి. దేవా నాయన
నీ వాక్యం ప్రభువా వచ్చి, నీ శక్తి వచ్చి మమ్మలను ఆ దురాత్మల నుంచి ప్రభువా నీ నామాన విడిపించి తండ్రి నాయన సతానుకు పుట్టిన ఆ పిల్లలు ఏమన్నా ఉంటే ప్రభువా స్పిరిచువల్ సతాన్లు పుట్టి ఉంటే తండ్రి ప్రభువా స్పిరిచువల్ ఇంటర్ కోర్స్ ద్వారా సతాను మ్యారేజ్ ద్వారా సతాను పిల్లలు పుట్టి ఉంటే అవన్నీ కూడా ప్రభువా కాలిపోనుగాక, కాలిపోనుగాక అవి అన్నీ కూడా ఆ పిల్లలు పుట్టిన పిల్లలంతా కూడా చనిపోనుగాక నీ నామాన వి కట్ ద అంబ్లికల్ కార్డ్ ప్రభా బొడ్డును తండ్రి నాయన మేము కట్ చేస్తున్నాం ఏసునామన ఆ స్పిరిచువల్ బేబీస్ అన్నిటి నుంచి విడుదల పొందుకుంటున్నాం తండ్రి ప్రభా వింటున్న వారిలోని స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ సతాను ఆమ్, ఆమ్, బ- దొంగిలించినట్టయితే వాటిని ప్రభా ఆ దురాత్మలకున్న ఆ వాసన ఆ చెడు వాసన వీళ్ళ జనేంద్రియాల్లో ఉన్నట్టయితే అవన్నీ కూడా పోయి తండ్రి నీ రక్తంలో అవన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభువా నాయన నీ నామాన ప్రభా నన్నెత్తించి అరికాళ్ళ వరకు తండ్రి దేవా అండ్ అగ్నిలో నీ పరిశుద్ధ రక్తంలో నీ బ్లడ్ బాత్లో ప్రభా సంపూర్ణమైన స్వస్థతలోనికి విడుదలలోనికి నడిపింపబడుతుంది గాక ప్రభా తండ్రి నాయన మా ఎర్త్‌లీ మ్యారేజెస్‌ని ప్రభా హార్ట్ చైన్స్‌తో ప్రభా తండ్రి సతాను వాటిని కట్టేయాలని చూస్తుండగా, వాటిని బ్రేక్ చేయాలని చూస్తుండగా, ప్రభా నీ రక్తంలో వాటిని మా మ్యారేజెస్‌ని స్థిరపరచమని వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య నాయనా నీ సన్నిధికి వస్తుండగా తండ్రి మా ప్రాపర్టీని మా దగ్గర ఉన్న ప్రభా సతాను మేము ఏమైనా సతాను ప్రాపర్టీని గానీ, సతాను పొజిషన్స్ గానీ, ప్రభా మేమేమైనా డౌరీ గానీ, సతాను గిఫ్ట్స్ గానీ దేవా ఈ సతాను మ్యారేజ్‌లో ఉన్నట్టయితే అవన్నిటిని ఆ ఈవిల్ మెటీరియల్ అన్నీ ప్రభా మా బాడీలో ఉన్న సతాను రెప్టైల్స్, పాములు, తేళ్ళు వాటి గుడ్లు నాయనా నీ నామాన ప్రభా అవన్నీ అన్‌క్లీన్ థింగ్స్ ఏమన్నా మాలో డిపాజిట్ చేసినట్టయితే, ఏమన్నా సతాను చిప్స్ మాలో ఉన్నట్టయితే మమ్మలను మానిటరింగ్ చేస్తున్న స్పిరిట్స్ నుంచి తండ్రి నాయన ప్రభా దేవా అన్నిటి నుంచి నాయన మాకు విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మేము సర్పం యొక్క తలను వి బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ తండ్రి. దేవా ప్రతి స్పిరిచువల్ హస్బెండ్ నుంచి విడుదల, స్పిరిచువల్ స్పౌస్ నుంచి, ఆ వైఫ్ నుంచి నీ నామాన విడుదల అనుగ్రహించమని నీ రక్తంతో మమ్మల్ని కప్పి ప్రభువా తండ్రి మా గాయాలను ప్రభువా నాయన తండ్రి మాకు తగిలిన గాయాలన్నిటిని ప్రభువా నీ రక్తంలో తండ్రి నీ పరిశుద్ధ రక్తంలో ప్రభా అవన్నీ హీల్ అయ్యేటట్టు దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా నాయన మాకు పిల్లలు కాకుండా చేస్తున్న ప్రతి సతాను ఆహ్, ఫ స్పౌస్ నుంచి ప్రభా మాకు విడుదలనిచ్చి మాకు మంచి పిల్లలను తండ్రి నాయన భక్తిగల పిల్లలను తండ్రి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా మ్యారేజెస్‌ని నువ్వే రెస్టోర్ చేయి. డ్యామేజ్ జరిగింది ప్రభా. ప్రభా మ్యారేజెస్ ప్రభా తండ్రి డివోర్స్ వరకు వస్తున్నాయి తండ్రి. వాటిని తొలగించు. ప్రభా వాటిని క్రీస్తేసన్ బండ మీద తండ్రి వివాహాలను కట్టుమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. మా మీద చేయబడిన ప్రతి శాపాలు ప్రభా ప్రతి విచ్‌క్రాఫ్ట్ తండ్రి ప్రతి చేతబడి ప్రభా ప్రతి మంత్ర తంత్రాలు తండ్రి అవన్నీ కూడా ప్రభువా నీ నామాన వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వి అన్‌సీట్ ద హస్బాండ్ అండ్ స్పిరిచువల్ వైఫ్ ఫ్రమ్ దేర్ సీట్స్. అవును ప్రభా మా పక్కన ఉన్న స్పిరిచువల్ హస్బాండ్స్‌ని, స్పిరిచువల్ వైఫ్‌ని వాటి సింహాసనాలను మేము పడద్రోయిస్తున్నాం ప్రభా. లార్డ్ డిస్ట్రాయ్ దెమ్, డిస్ట్రాయ్ దెమ్, డిస్ట్రాయ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. మేము వాళ్ళ కస్టడీలో ఉండకుండా తండ్రి ప్రొవర్బ్స్ సామెతలు 6:31 ప్రకారం తండ్రి అవి ఏవైతే మా జీవితంలో దొంగిలించాయో, మా పితరుల జీవితంలో ఏవైతే దొంగిలించాయో అవి ఏడింతలుగా మళ్ళా మాకు వచ్చేటట్టు దేవా దొంగ దొరికితే ఏడింతలు కట్టాలన్నావు ప్రభువా. ఈ దొంగ మా జీవితంలో ఏవైతే దొంగిలించాడో ఈ స్పిరిచువల్ స్పౌసెస్ ఇవన్నీ కూడా మాకు ఏడింతలుగా మాకు మా జనరేషన్స్ మా పుట్టబోయే వాళ్ళకు విడుదల దొరికి అవన్నీ గూడా మాకు మళ్ళా తిరిగి మాకు రెస్టోర్ అవునుగాక. మా బ్లెస్సింగ్స్ అన్నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, హీలింగ్స్ ప్రభా తండ్రి మ్యారేజ్ రెస్టోరేషను, జాబ్స్ ప్రతీది ఏదైతే సాతాను దొంగిలించాడో అవన్నీ గూడా మళ్ళా మాకు తిరిగి వచ్చినట్లు దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. నువ్వే మా హస్బెండ్‌వని ప్రభా నువ్వే మాకు నిజమైన భర్తవని తండ్రి వి డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్ ప్రభా. మమ్మల్ని ప్రభా నీ రక్తంలో సోక్ చేయి నాయనా తండ్రి నాయన. క్యాన్సెల్ చేయి ప్రభువా. సాతాను ఈవిల్ రైటింగ్స్ అన్నిటిని క్యాన్సెల్ చేయి ప్రభువా. తండ్రి వాళ్ళేమైతే రాసి పెట్టారో వాటినన్నిటిని పడగొట్టు. వాళ్ళ ఉన్నత దుర్గాలను పడగొట్టు. మమ్మలను మానిటర్ చేస్తూ ప్రతి నిమిషము మా జీవితంలో జరిగే వాటిని మా బాడీలో ఉండే
క మమ్మల్ని మానిటర్ చేస్తున్న ప్రతి మానిటర్ స్పిరిట్ బ్లైండ్ అయిపోవును గాక. వాటి పవర్ నుంచి మాకు విడుదల కలిగించమని వేడుకొంచున్నాం. ఆ బాండేజ్ నుంచి మాకు విడుదలని ప్రభువా యేసు నామాన ప్రభువా మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వి పారలైజ్ దెమ్ అవి పక్షవాతం వచ్చును గాక. రిమోట్ కంట్రోలింగ్ పవర్ నాశనమై డిస్టెబిలైజ్ అయిపోవును గాక. అది పేలిపోవును గాక. దేవా తండ్రి మీ కృపలో భద్రపరచమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ప్రతి అటాచ్‌మెంట్ మాకేవేవైతే సాతానులు అటాచ్ చేశారో అన్నీ గూడా నీ నామాన, నీ శక్తిగల నామాన, నీ అగ్నిలో అన్నీ కాలిపోవును గాక. మేమేమైతే తిన్నామో, తాగినామో కలలో అవన్నీ గూడా ఫ్లష్ ఔట్ అవ్వని ఒక డ్రీమ్ పొల్యూషన్ ప్రభువా వాటెవర్ హాస్ గాట్ రాంగ్ ఇన్ డ్రీమ్ వరల్డ్ ప్లీజ్ సెట్ ఇట్ రైట్ లార్డ్ ప్రభువా నాయనా నీ అగ్ని ప్రభువా పరిశుద్ధాత్మ అగ్నిలో తండ్రి నాయన మాకు సంపూర్ణ మీరు విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా నాయన మేమడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మాకెక్కువగా అనుగ్రహించినావని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వినతికొచ్చున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా ఈ ప్రార్థనను మీరు రిపీట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రార్థించుకోవచ్చు. దేవుని చిత్తంలో ఉంటూ ఆయన సేవలో ఉంటే మీరు ఎంతో తొందరగా విడుదల పొందుతారు. దేవుడు వింటున్న ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.